నమస్కారం. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే మెగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ నేతలు అబద్ధాల ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహణకు కట్టుబడి ఉందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, డిఎస్సి విషయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. మెగా డిఎస్సిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. నిరుద్యోగ అభ్యర్థులు ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు కొనసాగిస్తున్నట్లు టీడీపీ నేతలు స్పష్టం చేశారు. దేశం చూసే విధంగా ఈరోజు ఆయన పనిచేయడం జరుగుతుంది. లోకేష్ బాబు గారికి వస్తున్న ప్రతిష్టను చూసి ఓర్వలేక, రాజకీయంగా ఆయనతో పోటీ పడలేక గొడ్డల పార్టీ అధినేత ఆయన సైకో ముఠ ఈ రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని, విద్యా వ్యవస్థకు ఏదవుతుందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవలనే మెగా డిఎస్సి ద్వారా 16,000 పైగా ఉపాధ్యాయులు నియమించి పాఠశాలను బలోపేతం చేయడం, అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఆ కుటుంబంలో ఉంటే వారందరికీ డబ్బులు వేసి అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం ఇటీవలనే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక డిఎస్సిలో ఏదో జరిగిపోయిందని చెప్పి అరిగిపోయిన రికార్డునే మళ్ళీ టేపు తిప్పుతూ రాష్ట్రంలో గందరగోళం చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే గుర్తించిన తర్వాత నీట్ పరీక్షను రద్దు చేయడం జరిగింది. దాని కొనసాగింపుగా ఇటీవలనే గత 2 రోజుల క్రితమే మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇక్కడ లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీకు గత 3-4 నెలలుగా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటకు కూడా అటు విద్యాశాఖ అధికారులు మేము కూడా నిర్దిష్టమైన సమాధానాలు చెప్పడం జరిగింది. మీకు ఎక్కడ అనుమానాలు ఉన్నాయో తీర్చడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పినా కూడా మీరు అధికారుల వద్దకు మీకున్న అనుమానం నివృత్తి చేసుకోవడానికి, మీరు ఆరోపిస్తున్న ఆరోపణలను వాస్తవం అవాస్తవమని తేల్చుకునేదానికి మీరు ఏ రోజు కూడా ముందుకు రారు. స్వయంగా మేము రాజకీయ పార్టీ తరఫున మీరు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మనమందరం కూర్చొని బహిరంగంగా మీడియా సాక్షిగా మీడియా ముందు కూర్చుందాం, తిరుపతి ప్రెస్ క్లబ్కి రమ్మని చెప్పి అడిగినా కూడా మీరు ముఖం చాటేశారు. పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా అంగన్వాడీలు నిరసనకు దిగారు. పునాదిపాడు వద్ద తమ సమస్యలను మంత్రికి వివరించేందుకు అంగన్వాడీలు ప్రయత్నించారు. అయితే నారా లోకేష్ కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడంతో అంగన్వాడీలు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీల జీతాలు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలు చేసి జీతాలు పెంచాలని కోరేందుకు వచ్చామని అంగన్వాడీలు తెలిపారు. తమ సమస్యలను మంత్రికి చెప్పేందుకు అవకాశం దక్కకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. గుంటూరులో నూతన మారుతి సుజుకి బ్రెజా మోడల్ కారును ఆవిష్కరించారు. గుంటూరు మిర్చియార్డ్ ఎదురుగా ఉన్న వరుణ్ మోటార్స్ మారుతి సుజుకి షోరూంలో జరిగిన కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కొత్త బ్రెజా కారును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సొంత కారు అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. మధ్యతరగతి కుటుంబాలు కారు కొనుగోలు సమయంలో భద్రత, సౌకర్యం, మైలేజ్, బూట్ స్పేస్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మారుతి సుజుకి వాహనాలను రూపొందిస్తోందని తెలిపారు.
జిల్లా సత్తెనపల్లి నూతన డీఎస్పీగా కృష్ణ చైతన్య బాధ్యతలు స్వీకరించారు. 2023 బ్యాచ్ కి చెందిన డీఎస్పీగా ఎంపికైన కృష్ణ చైతన్య గతంలో అనకాపల్లిలో ట్రైనింగ్ డీఎస్పీగా విధులు నిర్వహించారు. సత్తెనపల్లి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రమాదాలు తగ్గించేలా ట్రాఫిక్ సమస్యలను అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపడతామని కృష్ణ చైతన్య వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. 23 బ్యాచ్ డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సో ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దిస్ ఈస్ మై ఫస్ట్ పోస్టింగ్. మన డీజీపీ సార్ ఆదేశాల మేరకు అండ్ ఐజీ గుంటూరు సార్ ఆదేశాల మేరకు ఈరోజు నేను సత్తెనపల్లి ఎస్డిపిఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ట్రైనీ డిఎస్పీగా నేను అనకాపల్లి జిల్లాలో పనిచేశాను. సో ఈ సబ్ డివిజన్లో వీ వాంట్ టు ప్రయారిటైజ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ప్రివెన్షన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్. ఎటువంటి గొడవలు గట్టా చేయకుండా పబ్లిక్కి పీస్ఫుల్ కండిషన్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. అదేవిధంగా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఇక్కడ యాక్సిడెంట్స్ అన్నవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు అవసరమో అవి, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేట్ చేయడానికి, ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి కూడా మేము ఫోకస్ చేస్తాము. అదేవిధంగా జీరో టాలరెన్స్ టువర్డ్స్ ఉమెన్ ఇష్యూస్. సో ఈ టీజింగ్ కానీ లేదా ఉమెన్ని ఇబ్బంది పెట్టే ఎటువంటి చర్యలు ఉన్నా కూడా మేము జీరో టాలరెన్స్ పాలసీ ఫాలో చేస్తాం. థ్యాంక్ యూ అండి. గుంటూరులో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యానగర్లోని శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ డీసీపీ సరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రథోత్సవంలో పాల్గొన్న డీసీపీ సరిత తలపై పొంగల్ పెట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా సీతారాముల రథయాత్రతో పాటు సీతమ్మ వారికి సారే పొంగళ్లను సమర్పించారు. ఆనందంగా ఉందని డీసీపీ సరిత తెలిపారు. పాత గుంటూరుకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సారే పొంగళ్లను సమర్పించడం సంతోషకరమన్నారు. ఇది సుమారుగా ఆషాఢ మాసం పొంగలు పెట్టుకుంటున్న మామూలుగా ఆచారం ఎలా వచ్చిందంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది ఈ ఆచారం కృష్ణ పరమాత్ముడు బలదేవ వాళ్ళు చేస్తుండగా అక్కడి నుంచి మానమాత్రులు వీళ్ళు ఏ విధంగా చేసే లోక కళ్యాణం జరిగి ప్రజల కష్టసుఖాలు తీరుతాయని చెప్పి నారద మహర్షి బ్రహ్మదేవుని స్వరం కోరగా బ్రహ్మదేవుడి ఈ విధంగా చెప్పాడనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడికి గోదాదేవి కళ్యాణం ఏ విధంగా చేస్తారో అట్లాగే ఆషాఢ మాసంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడికి, సీతమ్మ వారికి, రామదేవుడికి ఆషాఢ మాస సందర్భంగా శాకంబరి అలంకరణ, పొంగలు పెట్టుకోవడం, గాజులు అలంకరణ చేయటం, గాజులు అందరికీ పంచడం, ఆ విధంగా శాస్త్రతంగా జరుగుతున్నది. ఈ విధంగా జరగడం వల్ల ఈ రామాలయంలో కొత్తగా నేను అర్చకుడిగా నేను చేరిన తర్వాత ఇది 50 సంవత్సరాల క్రితం ఈ రామాలయం కట్టారు. ఈ 50 సంవత్సరాల క్రితం కూడా ఇది ఇంతవరకు అవలంబించలే వాళ్ళు. నేను చాలా అవలంబించాను. నేను పెద్ద మనిషి గుళ్ళో చేశాను, వరలక్ష్మి టెంపుల్లో చేశాను, అన్నీ అవలంబించాను. అట్లాగే ఇక్కడ కూడా అవలంబిస్తానని చెప్తే ఇక్కడ మహిళలందరూ మీరు చెప్పిన ప్రకారంగా చేస్తామని చెప్పి వాళ్ళందరూ శాకంబరి అలంకరణ చేయించాం. శాకంబరి అలంకరణ చేసిన తర్వాత మరుసటి రోజు డీసీపీ మేడంని పిలిపించి మరుసటి రోజు పొంగళ్ళు కూడా ప్రచురించేసి రథయాత్ర చేసి ఈ విధంగా సంకల్పం చేసుకున్నాను. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు సిఐ నారాయణ స్వామి కౌన్సిలింగ్ నిర్వహించారు. సందర్భంగా రౌడీ షీటర్లకు సిఐ నారాయణ స్వామి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఒకసారి తప్పు చేసి మారితే సమాజం అంగీకరిస్తుందని, అదే తప్పులను పదే పదే చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుందని హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉండి కుటుంబ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గొడవలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. యువతను చెడు మార్గంలో నడిపించకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఎంతమంది వచ్చారు బైక్ రైడర్స్? నీ బైక్ ఏది? ఏం బైక్ ఇది? డ్యూకా? నీకు లైసెన్స్ ఏది? లైసెన్స్ లేకుండా ఎట్లా నడుపుతున్నాడు? ఏ ఊరు అడిగాడు? తొందరండి సార్, వీడు మన ఎస్బీఐ కానిస్టేబుల్ గారు. మిగతా వాళ్ళు వెనకాల వెనకెళ్ళి ముందుకు రాడా? ఇప్పుడు గంజాయి ఏం ముద్దాయి? ఏ కేసులో ముద్దాయిడు? ఏ ఊరినిది? ఏ బైక్ రేపింది?
ఇంక వీళ్ళందరి మీద ఉంది సార్ గంజాయి కేసులు అందరి మీద ఉన్నాయి. బసతారు గ్రామం. అతను అరే నీ పేరు? ఏ ఊరు? పాతూరు. ఉమ్. ఉమ్. ఈ అమ్మాయిల్ని ఎత్తుకుపోతా ఉంటాడు మనకి. ఏలూరు జిల్లాలో పేద నిరుపేద ప్రజలకు అత్యున్నత ప్రమాణాల ఉచిత ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. దుగ్గిరాల, భీమడోలు, చింతలపూడి ప్రాంతాల్లో 3 విడతలుగా నిర్వహించిన ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 1460 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 265 మంది పేద రోగులకు ఉచిత శస్త్రచికిత్సలను ఎంపిక చేశారు. తిరుపతిలోని బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గూడారు జగదీష్ నాయకత్వంలో అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ నిపుణుల బృందం రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సలహాలు, చికిత్సలను అందించింది. శిబిరాలకు హాజరైన రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేశారు. శస్త్రచికిత్సలకు ఎంపికైన 265 మంది పేద రోగులకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా తిరుపతిలోని టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలతో పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. 6 మంది వారు కూడా ఎంఎస్ ఆర్థోపెడిక్స్ అయిపోయి ఇది ఒక టీం లాగా మూవ్ అవుతూ ఉంటాం ప్రతి ఒక్క చోట. ఇంకా 300 సో సుమారు 1200 మందిని 3 రోజుల్లో చూడటం జరిగింది. అలాగే 200 పైసలకు వారిని ఈ శస్త్రచికిత్సకు సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. సో వీరందరికీ కూడా బర్డ్ హాస్పిటల్లో ఫ్రీగా చేయడం జరుగుతుంది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడికి రావటం, వీరు కూడా గత 2 రోజులు, ఈరోజు 3వ రోజు కూడా అందరి పేషెంట్లందరినీ పరీక్షించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం మొగల్మూరు పంచాయతీ పరిధిలోని సిరగట్లపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా చెరువు తవ్వకాలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రజలు నివసిస్తున్న ఇళ్లకు ఆనుకొని చెరువు తవ్వకాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. అంతేకాకుండా గ్రామంలోని మంచినీటి ట్యాంకు సమీపంలోనే తవ్వకాలు జరుగుతుండటంతో తాగునీటి కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిని వినియోగించడం వల్ల గ్రామంలో కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారని బాధితులు తెలిపారు. పేరు కాండ్రేల్ కాశీ విశ్వేశ్వరరావు, కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవారు మండలం మొగలమూరు శివాజీ తిరగల నుంచి వచ్చామండి. ఇప్పుడు కొత్తగా రైలు చెరువు స్టార్ట్ చేశారు. పక్కన మంచినీళ్ళ ట్యాంక్ ఉంది. మంచినీళ్ళ ట్యాంకు మరి ఆక్వా చెరువుల వల్ల ఉప్పు నీరు అయిపోద్ది. మేము దగ్గర 200 మంది నివాస కాపురాలు ఉంటున్నారండి. ప్రస్తుతానికి అయితే చెరువులని వాడుకుంటున్నారు. వేసవకాలం నిమిత్తంలో అయితే చెరువు మాకే అది అసరాగా ఉంటుందండి. ఇప్పుడు చెరువులు తగ్గితే ఉప్పు నీరు అయిపోతాయి. కాబట్టి శ్రీవారి మరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పిటిషన్ ఇచ్చాం. కలెక్టర్ గారు మరి స్పందించి మరి ఆ చెరువులు ఆఫ్ చేస్తారని మేము కోరుతున్నామండి. పేరు శంకర సూర్యచంద్ర నాగేశ్వరరావు, అల్లవరం మండలం మొగలమూరు గ్రామం సిరట్లపల్లి వాసిని. మాకు ఇంటి వెనకాల మంచినీళ్ళ చెరువు దగ్గర చెరువులు తవ్వుతున్నారని 24వ తారీఖున 4వ నెలలోనేమో దరఖాస్తు ఇచ్చి ఉన్నాము కలెక్టర్ ఆఫీసులో. అవేమో అయినా సరే వాళ్ళేమో విఆర్ఓ గారు, విఆర్ఏ గారు, ఫిషరీస్ వారు వచ్చి ఉన్నారు. కానీ అక్కడ ఉండేటువంటి చెరువులు తవ్వేవారు రాత్రులు 19వ తారీఖు, 25వ తారీఖు, 22వ తారీఖు రాత్రులు చెరువులు తవ్వుతున్నారు. దానికి పర్మిషన్ లేదు. ఒకవేళ చెరువులు అయ్యి ఉంటే అక్కడ నివాస యోగ్యం కాదు. అందుకని మరలా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు చేసి ఉన్నాము. మాకు పూర్తిగా అక్కడ మంచినీళ్ళ చెరువుకి ఇది ఉప్పు నీరు అది వస్తుంది కాబట్టి వాడుకోనేందుకు ఇబ్బంది. మాకు అక్కడ చెరువులు అవ్వకుండా చూడమని ప్రార్థిస్తున్నాను.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ పర్యావరణ పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిని విచ్చలవిడిగా ధ్వంసం చేయడం వల్లే వర్షాలు సకాలంలో కురవడం లేదని, ప్రజల చర్యలే ఇందుకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పచ్చదనాన్ని నరికివేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని ఆరోపించారు. కోనసీమలోని మడ అడవులను నరికివేసి ఆక్వా చెరువులుగా మారుస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో టూరిజం పేరుతో సముద్ర తీర ప్రాంతాల్లో బార్లు నిర్వహిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం వల్ల వర్షాలు తగ్గి పంటలు పండక భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈవేళ పీజీఆర్ఎస్లో లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఈవేళ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరికీ సంబంధించింది. ఈవేళ ఎల్లినో ప్రాబ్లం నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం అన్నది ప్రజలందరికీ తెలుసు. తినడానికి తిండి లేక, చేసుకోవడానికి పని లేక ఈవేళ బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు. ముఖ్యంగా దీంట్లో గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని చెప్పి ఒక ఫండు మనకి ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఓఎన్జీసీకి వస్తున్నాయి. అవి వాళ్ళే కాదు, బయట సంస్థలు అవి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటి ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఫండ్స్. ఈ ఫండ్స్ అన్నీ కూడా వీళ్ళు జేబులో పెట్టేసుకుని ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు ఈ డబ్బంతా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, విజిల్ బ్లోయర్స్ యాక్ట్ అని. ఆ యాక్ట్ ప్రకారం మేము వీళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పడానికి కూడా మీ అందరికీ అధికారాలు ఉన్నాయని ప్రజలని అవేర్నెస్ చూపించడానికి మేము వచ్చాం. ముఖ్యంగా ఈవేళ మ్యాంగ్రో అడవులు, మడ అడవులు, ఐపోలవరంలో మరి మడ అడవులన్నీ కూడా సుమారు 200 ఎకరాల డీ పట్టాల భూములు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినవి మరి నాశనం చేసేసి రైలు చెరువులు తరవేసుకుంటున్నారు. యాక్చువల్గా ఈ గ్రీన్ ఫండ్ ట్రిబ్యునల్ది మెయిన్ ఉద్దేశం ఏంటంటే కార్బన్ న్యూట్రాలిటీ, అలాగే మ్యాంగ్రోవ్స్ అన్నిటిని కూడా పెంచడానికి, అలాగే హాస్టైల్ వర్క్ ఆన్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి, మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఈ ఫండ్స్ అన్నీ కూడా మరి ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి వాటికే ఉపయోగించాలి తప్ప చట్ట వ్యతిరేకంగా వీళ్ళు ఇతర మార్గాలకు మళ్ళిస్తే మరి వారి మీద కూడా మరి ఈ చర్యలు తీసుకోవడానికి మాకు విజిల్ బ్లోయర్స్ యాక్ట్ ఉపయోగపడుతుందని, మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ప్రజలందరికీ తెలియజేస్తూ, మీరు కూడా ఈ చట్టాలను ఉపయోగించుకొని మీరు మీ రైట్ కింద దీన్ని ఉపయోగించుకోవాల్సిందో కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దివ్యాంగులకు మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ తెలిపారు. దివ్యాంగుల స్వయం సమర్థత, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున జిల్లాల్లో మొత్తం 70 మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల 10వ తరగతి ఉత్తీర్ణత ధృవీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అర్హతలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ రోజున మనము ఆంధ్రప్రదేశ్ డిసేబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం కింద ఈ రోజును మనము బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చైర్మన్ గారితో పాటు, నారాయణ స్వామి గారితో పాటు, అలాగే అధికార ప్రతినిధులతో పాటు పార్టీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి ఈ రోజు మనం ఇక్కడ వికలాంగులకి, వారికి చాలా మంది వరకు వికలాంగులకి వారికి వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సుమారు ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు 10th పాస్ సర్టిఫికేట్ తో పాటు వారికి కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా ఏజ్ క్రైటీరియా కూడా చూస్తూ అన్ని విధాలుగా వాళ్ళందరికీ ఆదుకోవడం జరిగింది. ఈ రోజు సభావేదిక ఈ రోజును అవన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరూ మాట్లాడుతూ అనేక కొన్ని సూచనలు కూడా వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. అన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అందరూ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని వికలాంగుల్ని మనము వారి చదువు నుంచి అన్ని విధంగా వారి కుటుంబంలోని ఎటువంటి ఆపద వచ్చినా సరే అన్ని విధంగా ఆదుకోవడం జరుగుతుంది. ఈ రోజు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నందు ఎస్కే ఓల్డ్ ఏజ్ హోమ్, నా పేరు సూర్యకళ అండి.
ఈరోజు అంబేద్కర్ భవనంలో వికలాంగులకి గవర్నమెంట్ వారు 3 చక్రాల పెట్రోల్ వాహనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు 70 మందికి ఇక్కడ వాహనాలు అందరికి స్పాన్సర్ చేయడం జరిగింది. దానివల్ల వికలాంగులందరూ చాలా సంతోషించుతున్నారు. అదే విధంగా నేను అమలాపురంలో ఓల్డేజ్ హోమ్, ఎస్కే ఓల్డేజ్ హోమ్ అని హోమ్ని నిర్వహిస్తున్నాను. నా దగ్గర 50 మంది వృద్ధులు ఉంటున్నారు. నాకు కూడా ఈ సందర్భంలో ఈ వెహికల్ బహుకరించడం జరిగింది. నేను మరింత మందికి వికలాంగులు అండ్ వృద్ధులకి ఇద్దరికి కూడా సర్వీసు చేయాలనే తపనతో నేను మరింతకు ముందుకు సాగాలని ఈ గవర్నమెంట్ వారు, డిపార్ట్మెంట్ వారు నాకు సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ఈరోజు మరి 70 ఈ ట్రైసైకిల్స్, ఈ మోటార్ సైకిల్స్ ఈ దివ్యాంగులకి పంపిణీ చేసే మహత్వమైన కార్యం మరి ఇవాళ అమలాపురంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు తదితర పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా నా విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఇన్వాలిడ్ క్యారేజ్ అన్నదానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవసరం అండి. అదేవిధంగా వాళ్ళకి ఇన్వాలిడ్ క్యారేజ్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ముందు లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. వీళ్ళకి ఇచ్చే వెసులుబాటు ఏంటంటే వీళ్ళు ఏ నెట్ సెంటర్కి వెళ్లకుండా, ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళ ఆధార్ కార్డు ఒకటి, అదేవిధంగా వీళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. అది కనుక చెప్పగలిగితే వీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా నేరుగా స్లాట్ బుకింగ్ సర్వీస్ మా ఆఫీస్ నుంచే మేము చేస్తాం. అదేవిధంగా నెంబర్ కూడా ఇచ్చాను 9281607021. నాకు చేసిన తర్వాత ఎట్లా చేసుకోవాలో చెప్తాను. కడపలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు, బలిజ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి అవకాశం, రాజ్యాంగ పరిరక్షణ, నీట్ పేపర్ లీకేజీ అంశాలపై పలు వ్యాఖ్యలు చేశారు. కడపలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి రాష్ట్రాన్ని 70 ఏళ్లలో సుమారు 30 సంవత్సరాలు 2 కుటుంబాలే పాలించాయని విమర్శించారు. బలిజ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని, అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుందని పేర్కొంటూ బలిజలను కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నాయని ఆరోపించిన ఆయన అలాంటి చర్యలు దేశానికి తీవ్ర పరిణామాలు తీసుకొస్తాయని అన్నారు. రాష్ట్రంలో 2 కుటుంబాల పాలన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పరిపాలన, రెండవది మా మిత్రుడు వైఎస్ఆర్ కుటుంబ పాలన. చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకోబోతున్నారు. 19 సంవత్సరాలు. మా మిత్రుడు వైఎస్ఆర్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. అంటే 19 + 11 30 సంవత్సరాల 2 కుటుంబాల పాలన. దాదాపు 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 30 సంవత్సరాలు 2 కుటుంబాలే పరిపాలించాయి. వాస్తవం ఇది. మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఈ 2 కుటుంబాల వల్లే. నేను వాళ్ళని ఏమి ఏలెత్తి చూపటం లేదు, వాస్తవాలు చెప్పాలనుకునే వచ్చాను. దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ అప్పులకు కారణం చెప్పుకోక తప్పదు మా మిత్రులని. ఇది రాష్ట్ర పరిస్థితి, రాజకీయ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పరిపాలన పూర్తిగా విఫలమైందని చెప్పుకోక తప్పదు. ఈరోజు 2 నాయకులు, మరి ఒకరు నరేంద్ర మోడీ గారు, ఇంకొకరు అమిత్ షా గారు, వీళ్ళిద్దరే పరిపాలిస్తున్నారు. వీళ్ళిద్దరే 12 సంవత్సరాలుగా పరిపాలించారు. ఈ 12 సంవత్సరాల పరిపాలనలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకప్పుడు 60 రూపాయలు ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ ఈరోజు 120 రూపాయలకు వచ్చింది. ఒకప్పుడు 370 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ 1000 రూపాయలకు వచ్చింది.
175 రూపాయలు ఉన్నటువంటి యూరియా కట్ట 1000 రూపాయలకు వచ్చింది. పాలు ధరలు పెరిగాయి, మందుల ధరలు పెరిగాయి, అన్ని ధరలు పెరిగిపోయినాయి. కానీ ఆదాయం మాత్రం తగ్గిపోయింది. ఈరోజు ప్రతి కుటుంబంలో, చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం బాగా కనిపిస్తూ ఉంది. నిరుద్యోగుల్లో నిస్పృహ కనిపిస్తూ ఉంది. విద్యార్థుల్లో ఆవేదన కనిపిస్తూ ఉంది. చదివేదానికి వాళ్ళకి సరైనటువంటి వసతులు లేవు యూనివర్సిటీల్లో. మరి ఈ పరిస్థితుల్లో దేశానికి మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన మొదలై ఉంది ఢిల్లీలో. మరి అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని రాశారు, చక్కటి రాజ్యాంగాన్ని రాశారు. రాయించింది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, మరి మహాత్మా గాంధీ గారు. కడప జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. 45 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్తున్నారు. కడప నగరంలోని 44వ డివిజన్లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూపర్ 6 హామీలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో విద్యార్థులు, యువత, రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఆయన జగన్మోహన్ ఏం చేశాడో అంతా చూసాం. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, అప్పులు పాలు చేశారు. ఇందులో ఒక ఇండస్ట్రీ లేదు. ఆయన ఒక ఊరికి దేశంలోనే కాదు, రష్యాకు పోయారు, అదేవిధంగా ఫారిన్ కంట్రీస్ పోయారు. ఇక్కడికి ఇండస్ట్రీ వాళ్ళ పాపలు ఎందుకు రావడం అంటే వైసీపీ పార్టీ నుంచి రావడం వాళ్ళు పెట్టాలంటే రిజెక్ట్ పింఛన్ వస్తుందని క్యాన్సిల్ చేశారు. ఆ పాప పెళ్లిగా 5 साल తెలుగుదేశం ప్రభుత్వమే ఈసారి వస్తే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే పింఛన్ నాకు చాలా సార్లు అన్న దిలాత అన్న యాద రకేగా 2 years నుంచి రాలేదు నా ఆయనకి టీడీపీ ప్రభుత్వం ఎక్కడ రాలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పియా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఆటో లేదు మనకు, ఆటో వేరే ఆయన వస్తారు. కడప కలెక్టరేట్లో చేనేత పితామహుడు, స్వాతంత్ర సమరయోధుడు ప్రగాఢ కోటయ్య 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చాంద్ బాషా, జిల్లా చేనేత మరియు జౌళి శాఖాధికారి అహ్మద్ మొహిద్దీన్ తదితరులు ప్రగాఢ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం ప్రగాఢ కోటయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. చేనేత రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చేనేత కార్మికుల సంక్షేమానికి సేవలు అందిస్తున్న పలువురిని సన్మానించారు. మనకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ప్రాజెక్ట్ ప్యాకేజ్ స్కీమ్ కానీ, ఐఎస్విడి స్కీమ్స్ కానీ, తర్వాత వర్క్షాప్ స్కీమ్లు కానీ ఆ రోజు పట్టుబట్టి ఆ రోజు 93 కన్నా ముందు ఈ స్కీమ్లు వచ్చినాయంటే మన రాష్ట్రానికి అతని యొక్క కృషి ఫలితమే ఈరోజు మనము చేనేత సంఘాలు కానీ అన్ని అనుభవిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఏవైతారు మన మల్లికార్జున సార్ గారు ఈ RRR గురించి కానీ, తర్వాత మోడర్నైజేషన్ స్కీమ్ గురించి కానీ, తర్వాత
ఈ ఎలక్ట్రిఫికేషన్ సబ్సిడీ గురించి కానీ, తర్వాత పెన్షన్స్ స్కీమ్ గురించి కానీ, ఇప్పుడు ఈ త్రిపుర స్కీము సుమారుగా 2018లో మనకి రావడం జరిగింది. కానీ వివిధ కారణాల వల్ల సార్కి తెలుసు, అందరికీ తెలుసు అది ఎందుకు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అనేది. దానికి ముఖ్య కారణాలు ఏమంటే ఈ ఆడిట్ అనేది ఒకటి జరగలేదు సొసైటీస్కి. సుమారు ఈ రోజు కానీ కొన్ని సంఘాలు 7-8 సంవత్సరాలుగా ఇంకా పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉంటే చేయించుకోండి మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించడం లేదు. ఆ పర్యవసనం ఈ రోజు కానీ డిలే అవుతా వస్తుంది. అది మేము కానీ చాలాసార్లు దానికి పాత ఐటీ కోడ్లను బేస్ చేసుకొని ప్రొఫార్మా పర్టిక్యులర్స్ పంపడం జరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థులు యువత పోరాటాలకు దక్కిన విజయమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి హరినాథ్ రెడ్డి అన్నారు. కడపలోని హోష్మిన్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కోసం సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు కడపలో సిపిఐ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను విమర్శిస్తూ ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. ప్రధానంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏదైతే పేపర్ లీకేజ్ జరిగింది, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగింది, అంతకుముందు జరిగిన పరీక్షల్లో కూడా లీకేజ్ జరుగుతాయని ఆందోళన జరిగిన పట్టించుకోని ఫలితంగా నిన్న యువకులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన తర్వాత అనివార్యంగా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా దానికి మద్దతు తెలిపి, మేధావులు అందరూ కూడా దానికి మద్దతు తెలిపి దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన వచ్చిన తర్వాత ఆ యువకుల ఆందోళనకు తలవొగ్గి ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. అనివార్యమైన పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వం కనువిప్పుగా భావించాలి. ఇది పెద్ద చెంపపెట్టు. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది, ప్రత్యేకంగా యువకుల్లో అసంతృప్తి పెరుగుతుంది. దీన్ని ఈరోజు ప్రతిపక్ష పార్టీల ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తుంటే ఇదేదో అస్థిరపరచడానికి, లేకపోతే ఎవరు నాందే చేస్తే విదేశీ శక్తులని, లేదు వీరు విదేశీలకు మద్దతు తెలుపుతూ ఉన్నారని చెప్పని వీళ్ళు ముద్రేసి ఆ విధంగా తప్పించుకోవడానికి, అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి చేయలేక ఇది తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ నిన్న జరిగినటువంటి ఆందోళన ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఎంత ఆవేశంతో ఉన్నారో, ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థం చేసుకుని ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి ఆందోళనను సానుకూలంగా పరిశీలించి దాని పరిష్కార మార్గం చూడాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు నిత్యం అమరావతి, పోలవరం జపం చేస్తూ ఉంటారు. అమరావతికి మేము వ్యతిరేకంగా మొదటి నుంచి విజయవాడ రాజధాని ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తాం. చెప్పిందే మొదటి విజయవాడ రాజధానిగా విభజించిన రాష్ట్రానికి రాజధాని ఉండాలని చెప్పేసి అని చెప్పాం. దానికి కట్టుబడి ఇప్పటికి ఉన్నాం. కానీ రాజధాని పేరుతో అవినీతి జరిగేదానికి వ్యతిరేకం. వైఎస్ఆర్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కడపలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నెల 28న జిల్లా పార్టీ కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై ప్రభుత్వం స్పందించకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోందని ఆరోపించారు. నీట్ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లు గుర్తు చేస్తూ డిఎస్సి అక్రమాలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. సో ఒక ప్రతిపక్ష నాయకుడు క్వశ్చన్ చేసినా, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ చేసినా ఇమ్మీడియట్గా వాళ్ళపైన అంతా కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏదైనా బుల్డోజ్ చేసే కార్యక్రమమే. ఇది పూర్వం బ్రిటిష్ పరిపాలన కంటే దారుణమైన పరిపాలన ఇప్పుడు సాగుతున్న పరిస్థితి.
సో ఏదో హిట్లర్ పరిపాలన ఇంకో పరిపాలన లాగా ఉంది తప్ప ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కాదు ఇది. సో ఇప్పుడు మెగా డిఎస్సిలో ఎందుకంటే ఎన్నికల్లో చెప్పడం జరిగింది, ప్రభుత్వం రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సిని పెడతామని చెప్పేసేసి వేలాది పోస్టులు ఖాళీ ఉన్న 16,000 మంది పోస్టులకు మాత్రమే పిలవడం జరిగింది. పిలిచిందన్నా సక్రమంగా ఏమైనా చేసినారా అంటే లేదు. నోటిఫికేషన్ ముందు నుంచి కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ స్కామ్ చేయడం జరిగింది, మెగా స్కామ్. సో ఇదంతా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతోంది. జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఉన్న 74 జీవో, ఇది 2012కు సంబంధించి జీవో, 2005కు సంబంధించిన జీవో, 2012కు సంబంధించిన జీవోలు, ఇవన్నీ కూడా గతంలో ఎలా రిక్రూట్మెంట్ చేసుకోవాలి, స్పోర్ట్స్ కోటానే, మిగతాటి అన్నీ కూడా పక్కన పెడితే ఈ స్పోర్ట్స్ కోటానే ఎలా ఫిలప్ చేయాలి అని చెప్పేసి ఇచ్చిన జీవోలు. సో దాన్ని మార్చేయడం జరిగిందనమాట. 2025 19/4/2025 47 జీవో ఇవ్వడం జరిగింది. దీంట్లో అంతా కూడా దాంట్లో బ్రిడ్జ్ అనేది కూడా స్పోర్ట్స్ కోటా అంటే 2% గతంలో ఉండేదాన్ని 3%కు పెంచుతూ అది కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందనమాట. కడప జిల్లా బద్వేల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అమలవుతున్న సూపర్ 6 సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకు అందుతోందా లేదా అని ఆరా తీశారు. సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ యువత కోసం డిఎస్సి వంటి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమము, విజయాలపై ప్రజలందరికీ డోర్ టు డోర్ ప్రోగ్రాం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా లోకేష్ బాబు గారు, కూటమి తరపున నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఆదేశాల మేరకు ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యొక్క డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మేము వెళ్ళి మా యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వారికి చెప్పి, మా నాయకులు ప్రతి ఒక్కరం కూడా చెప్పి, మాదేమన్నా లోటుపాటు ఉంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా జరుగుతూ పోతా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయిన తర్వాత మా పథకాలు అంటే ఎక్కడా ఏ స్టేట్లో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అయితేనేమి, అలాగే దీపం పథకం అంటే గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అలాగే తల్లికి వందనం కార్యక్రమం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున వేయడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటివి కూడా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి మనకు సూపర్ 6 పథకాలను మనకు ఎలక్షన్ ముందర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారో అవన్నిటినీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలుపరచడం జరిగింది. అలాగే మన అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం కానీ ప్రతి రైతులకు పొలాలు ఉంటే కూడా ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు కేంద్రము అలాగే రాష్ట్రము కలిపి వేయడం జరుగుతూ ఉంది. అలాగే మన దీపం పథకం అయితే ఏమి, అలాగే మన అంటే ఆటో డ్రైవర్ల పథకం, ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆ పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లు కొంతమంది లాస్ అవుతారని తెలిసిన తర్వాత వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళకి లాస్ జరుగుతుందనే ఉద్దేశంలో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వేయడం జరుగుతూ ఉంది. అలాగే 200 యూనిట్లు వరకు ఉండే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడమైతే ఏమి, అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ఈ యొక్క సంక్షేమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఎన్నో మనకు వైసీపీ గవర్నమెంట్లో గుంతలు, వైసీపీ గవర్నమెంటు ఎలక్షన్ల నాటికి బయటకు వచ్చేస్తే ఒక్కొక్క చోట మోకాటి లోటు గుంతలు ఉన్నాయి, వచ్చిన వెంటనే ప్రతి
గుంతలు పూడ్చడం కార్యక్రమంతో స్టార్ట్ చేసిన మన గవర్నమెంట్ ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ కార్యక్రమం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో మానవత్వాన్ని చాటేలా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిగుట్ట గ్రామానికి చెందిన 3 ఏళ్ల చిన్నారి శ్యామ్ నందన్ అరుదైన SNA టైప్ 1 వ్యాధితో బాధపడుతున్నాడు. బాలుడి చికిత్సకు 15 కోట్ల రూపాయల వరకు అవసరమని వైద్యులు సూచించిన నేపథ్యంలో పులివెందుల తపస్వి కాలేజ్ విద్యార్థులు, యూట్యూబర్లు, జర్నలిస్టులు కలిసి ర్యాలీ నిర్వహించి ప్రజలను విరాళాల కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. మానవత్వంతో స్పందించి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని కోరారు. శ్యామ్ నందన్ అనే పిల్లవాడికి 3 నెలల బాబుకు SMA టైప్ 1 అనే వ్యాధి వచ్చి ఉన్నది. ఆ బాబు చికిత్స కోసం 17 కోట్ల అవసరమై ఉన్నది. కాబట్టి ఈ బాబు వచ్చేసి అనంతపురం జిల్లా రాయల్ చెరువు దగ్గర కదిరిగుట్టపల్లి అనే గ్రామము. ఈ చిన్న మధ్యతరగతి పిల్లవాడు కాబట్టి, మధ్యతరగతి పేరెంట్స్ కాబట్టి వాళ్లకు సపోర్టింగ్గా ఈరోజు పులివెందుల్లో తపస్య జూనియర్ కాలేజీ తరపున, అలాగనే పులివెందుల్లో ఉన్నటువంటి యూట్యూబర్స్ అందరూ, అలాగనే విలేకర్స్ అందరూ సహకారంతో ర్యాలీ అనేది జరగడం జరుగుతుంది. ఈ ర్యాలీ ద్వారా క్రౌడ్ ఫండింగ్, ఆ బాబు చికిత్సకు అవసరమయ్యే మన పులివెందుల తరపున ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు తోచినంతగా ఈ క్రౌడ్ ఫండింగ్ విద్యార్థులు మీ దగ్గరికి వచ్చినంతకు మీకు తోచినంతగా ఎంతో కొంత, అది 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ఎంతో కొంత సహాయం చేసి ఆ బాబు చికిత్సకు హెల్ప్ చేయగలరని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 10 crores అవుతుందండి. అలాగనే బాబుకి మనం ప్రీ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్ ముందు, తర్వాత హాస్పిటల్ తర్వాత కూడా ఇంజెక్షన్ వేసిన తర్వాత కూడా ఖర్చు చాలా ఉంటుంది. ఒక్కొక్క టానిక్ వచ్చేసి 16,000 పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ టానిక్ అనేది వాళ్ళు వాడుతున్నారు. అది వీక్లీ 16,000 పడుతుంది టానిక్. కాబట్టి ఆ హాస్పిటలైజేషన్ ఖర్చు అంతా కలిపి మనము నియర్లీ 16 to 17 crores అవుతుంది. కాబట్టి అంత భరించలేరు. కాబట్టి మనము మన సైడ్ నుంచి కూడా ఎంతో హెల్ప్ అనేది చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం తీసుకుని వెళ్ళారు. ఆల్రెడీ సార్ వాళ్ళు లోకేష్ గారిని అందరినీ కలిశారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు. అలాగే అంతా గవర్నమెంట్ హెల్ప్ చేయలేదు కాబట్టి మన సైడ్ నుంచి కూడా కొద్దిగా హెల్ప్ అనేది మనము చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమం అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి మనం విస్తృతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి అందరికీ అందుతున్నాయా లేదా, ప్రతి డోర్ టు డోర్ తిరిగి అందరికీ ప్రతి ఇంటికి వస్తున్నాయా లేదా, ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని వచ్చే వాళ్ళగా ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ఎంత కష్టపడి సంక్షేమ పథకాలు ఇస్తానని పూర్తిగా వివరించి సంక్షేమ పథకాలు అందరికీ తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమంకి వచ్చాము. ప్రజల్లో బాగా స్పందన బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎన్ని రోజుల పాటు 45 రోజుల పాటు 45 days. 45 days లో ప్రతి డోర్ టు డోర్ టచ్ చేసి రోజు అందరికీ సౌకర్యం వివరిస్తాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి, ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు లేదా అని చెప్పడం జరిగింది. ప్రజలు పింఛన్ తీసుకోవడం కానీ, మహిళలు ఉచిత బస్సు కానీ ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఉన్నారు. దాంతోపాటు స్థానిక మున్సిపాలిటీలో కూడా ఏదో చిన్న డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి కూడా అవి ఇమ్మీడియట్ గా అధికారుల దృష్టికి పోయి సమస్యలు పరిష్కరించి ఈ పులివెందుల ప్రాంతంలో ప్రతి ఒక్క సమస్య తీర్చి వచ్చే స్థానిక ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచడానికి అందరం కలిసికట్టుగా కృషి చేసి సహకరిస్తామని తెలియజేస్తుంది. ప్రభుత్వం సంక్షేమ వ్యయాల కోసం ఇప్పుడైతే ప్రారంభించిన 45 రోజుల ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. అది మొదటగా మా వార్డులో ప్రారంభించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మా వార్డు చూసుకుంటే శ్రీరామహాల్ రోడ్, ఇక్కడ చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. పోయిన ప్రభుత్వం, గత ప్రభుత్వం చాలా దారుణాలు చేసింది ఈ వార్డులోనే. మేము చిలకు చెప్పాము, రోడ్డు కట్టింగ్ కానీ ఏదైనా కానీ వద్దు చూసుకున్నాము అని. లేదు, మేము చేసేది ఏమి చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకు ఓట్లు పడకపోయినా పర్లేదు, మీరు ఏమైనా చేయండి, మేము చేస్తామని చేశారు. మేము అన్నాం కంప్లీట్ చేయండి, మాకు ఏ పైన కంప్లీట్ చేయమని అడిగాము, కంప్లీట్ చేయలేకపోయారు.
మన ఈ వార్డుకు చూస్తే కూడా డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేవు అంటారు. పులివెందులలో డ్రైనేజ్ సిస్టమ్ అందరికి ఎక్కడ లేదని చాలా మటుకు ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు లోపల ముసుగులు ముచ్చట చేస్తున్నారు. పైన మెరుపులు దిద్ది అన్ని బాగున్నట్లు చూపిస్తున్నారు. ఇప్పుడు మెయిన్ రోడ్ కానీ అక్కడ చూపించి లోపల సందులు చాలా వదిలేశారు. మాకు ఇక్కడ జనసంచారం ఎక్కువగా ఉండేది పులివెందుల సందులలోనే, ఎక్కడ మెయిన్ రోడ్లో జనసంచారం లేదు. మనకు ఓట్ల బలం ఉండేది కూడా ఎప్పుడైనా మనకు లోపల సందుల్లోకి రావాలి జనము. వాళ్ళు ఏ పొద్దు ఇలా ప్రచారాలకు సందులలోకి వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలాగో మెయిన్ రోడ్ అలా ఉంది అక్కడ వెళ్ళిపోదామని ఉంటారు. ఫస్ట్ టైం అన్నగారు రావడము, మా సందులలోకి రావడము, ప్రతి ఇంటిని టచ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా మనం మున్సిపాలిటీ గెలిచిన తర్వాత మీరు గెలిపిస్తే మమ్మల్ని ఇంకా ఇలాంటి ప్రోగ్రాం చాలా చేస్తామని మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 25 నెలల 15 రోజులైంది. ఈ రోజుకి ఈ రోజు నుండి 45 రోజుల ప్రోగ్రాము పార్టీ ఆదేశాల ప్రకారము ఈ రోజు ఇక్కడ మా ఇన్ఛార్జి వర్యులు కారణం వల్ల రాలేకపోయినందువల్ల వాళ్ళ సహోదరుడు హెచ్ఎల్సీ చైర్మన్ జోడి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పులివెందులో మధుకు సోమ తూగుట్ల మదైతే ఇక్కడ వచ్చేటువంటి పేరు పేరున అమరైతేనేమి భాస్కర్ అందరూ వాళ్ళు అనుకున్న అందరి ఒక ఐకమత్యంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.